ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కావేరి, జర పొద్దుగాలనే లేచి అందరం రెడీ అయిదాం బిడ్డా. ఏందమ్మా, రేపేదైనా ముఖ్యమైన రోజా? అవును, చాలా ముఖ్యమైన రోజు బిడ్డా. నాకు కావేరికి ఎంగేజ్మెంట్ డేట్ గురించి అనుకుంటా. బావా, రేపు చాలా ముఖ్యమైన రోజంట. కావేరి, రేపు పూజలో అత్తయ్య మన పెళ్లి గురించి చెప్పబోతుంది. ఎలా ఇంతవరకు ఒక్కడనే చేయడం ఎంతవరకు పాసిబుల్? చాలా వరకు ఇంపాసిబుల్. ఇప్పుడు ఎలా చేయాలి? హౌ? హే కావేరి, ఎస్, అర్జున్ బాబు ఈ టైంలో ఫోన్ చేస్తుండేంది? అర్జున్ బాబు, కావేరి, ఇప్పుడు ఫోన్ చేసిండ్రేంది? నీతో చాలా అర్జెంట్ పనుంది కావేరి, అందుకే కాల్ చేశాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి అది ఇదని ప్రశ్నలు ఏవీ నన్ను అడగొద్దు. వెంటనే బయలుదేరి నువ్వు మా ఇంటికి రావాలి. ఈ టైంలో ఎందుకు పిలుస్తున్నాడు? ఇంటికా? అర్జున్ బాబు, ఏంటి, ఏదైనా జరిగిందా? అబ్బా, నువ్వు మరీ అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సింది ఏమీ అవ్వలేదు కావేరి. చిన్న పనుందని చెప్పాను కదా. కానీ ఈ టైంలో ఏంది అర్జున్ బాబు? నేను ఎట్లా వస్తాననుకుంటుండ్రు? ఐ నో కావేరి, బట్ ప్లీజ్, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా రావాల్సిన అవసరం, బాధ్యత నీ మీద ఉన్నాయి. అర్జున్ బాబు, కావేరి, ఇంకా నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు రావడానికే కదా నీ ప్రాబ్లం. నేనే వచ్చి నేను పిక్ చేసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? అయ్యో అర్జున్ బాబు, మేమిప్పుడు ఇల్లు కూడా మారాము. లొకేషన్ షేర్ చేయి కావేరి, 10 minutesలో నీ దగ్గర ఉంటాను. కానీ అర్జున్ బాబు, కానీ లేదు, ఏం లేదు. నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను. నువ్వు రెడీగా ఉండు. త్వరగా లొకేషన్ షేర్ చేయి. హలో అర్జున్ బాబు, నా మాట అయ్యో దేవుడా, ఏందుకు పరేషాన్ నాకు? కావేరి, వీటిని గుర్తుపట్టావా? నీకెంతో ఇష్టమైన ఇలాంటి కమ్మలు ఆ రోజు నా కోసం వదులుకున్నావు. ఇప్పుడు నా ప్రేమకి ప్రతిరూపంగా వీటిని నీకోసం తీసుకొచ్చాను. తీసుకో కావేరి. కావేరి, కావేరి ప్లీజ్, నా ప్రేమను అర్థం చేసుకో కావేరి. ఇప్పుడు నేను అప్పటి కావేరిని కాదు, నీ కావేరిని ఎప్పటికీ కాను. నా మనసులో ఒకప్పుడు నువ్వున్నావు, అది ఒకప్పుడు. కానీ అప్పుడు నీ మనసులా ప్రియ ఉంది. గాదనమే నా నుంచి నిన్ను తీసేసిన. అత్తయ్య రేపు గుళ్ళో నాకు కావేరికి
పెళ్లి ఫిక్స్ చేయడానికి రెడీ అయింది. కానీ కావేరికి ఇష్టం ఉందో లేదో క్లారిటీ తీసుకోకుండా అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఈ పెళ్లి విషయంలో ఓసారి కావేరి అభిప్రాయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి అత్తయ్యతో మాట్లాడాలి. అర్జున్ బాబు వద్దంటే వస్తున్నాడు, ఏం చేయాలి? అత్తయ్య, శివ, ఏంది బిడ్డా? మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంది బిడ్డా, చెప్పు. అత్తయ్య, రేపు మీరు మనమంతా గుడికెళ్ళాలి అని చెప్పింది అక్కడ కావేరితో నా పెళ్లికి ముహూర్తం నిర్ణయించడానికే కదా? అవును శివ, ఇంకా ఈ విషయంలో ఆలస్యం చేసుడు మంచిది కాదనిపిస్తుంది. మీ మామ బతుకున్నప్పుడే చేయాల్సిన శుభకార్యం దేవుడు ఇప్పటికి గాని కనికరం చూపలేదు. మళ్ళా ఏదైనా ఎట్లుంటుందో తెలియదు కదా బిడ్డ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. కానీ అత్తయ్య, ఇక్కడ మీ నిర్ణయం నా నిర్ణయం ఎంత ముఖ్యమో అంతకు మించి కావేరి నిర్ణయం కూడా చాలా ముఖ్యం కదా. తనని అడిగి తెలుసుకున్నారా? తెలుసుకునేదేముంది శివ, దానికి చిన్నప్పటి నుంచి నువ్వంటే పానం కదా, ఇక దానిష్టం తెలుసుకునేదేముంటది చెప్పు. లేదత్తయ్య, తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కావేరి మనసు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటుంది అని అనుకోవడం పొరపాటు అవుతుంది కదా అత్తయ్య. ఈ మధ్యలో ఎన్నో పరిస్థితులు మారాయి, మనసు మారకుండా ఉంటుందా? అట్లేముండదు శివ. కావేరి గురించి నాకు తెలియదా చెప్పు? మధ్యలో పరిస్థితులు మారిండొచ్చు, కాని మారిన పరిస్థితుల్ని మామూలు చేసిన నువ్వేందు, నీ మనసేందు కావేరికి ఇంకా అర్థం కాకుండా ఉండదు కదా బిడ్డా. నేను కావేరితో ఈ ప్రేమ పెళ్లి గురించి మొన్నే మాట్లాడాను అత్తయ్య. ఇప్పుడు నేను అప్పటి కావేరిని కాదు, నీ కావేరిని ఎప్పటికీ కాదు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. అయ్యో దేవుడా, వచ్చేస్తుంటాడు. ఇప్పుడు ఏంది పరిస్థితి? హలో అర్జున్ బాబు. కావేరి, నేను మీ ఇంటి ముందే ఉన్నాను, నువ్వు త్వరగా బయటికి రా. అర్జున్ బాబు, ఈ టైంలో నేను బయటకు వచ్చాడు అవసరం అంటారా? చెప్పురే. అవసరం కాదు, అతి అవసరం. నువ్వు రావాల్సిందే. నేను వెయిట్ చేస్తుంటాను, నువ్వు త్వరగా రా.